హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ ఫాదర్ స్లీవా. వెల్కమ్ టు లిటిల్ థాట్స్. ఈరోజు మనము 5వ సామాన్య ఆదివారంలోని భాగంగా సువార్త పఠనాన్ని ధ్యానిస్తున్నాము. ప్రధానంగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం నుండి ఈ వచనాలు రాయబడి ఉన్నవి. ప్రధానంగా దీంట్లో మనము ఒక్క అంశాన్ని ధ్యానిస్తున్నాము. యేసు ప్రభు శిష్యులకు బోధించుతూ, మీరు ఈ భూమికి ఉప్పులా ఉన్నారు, లోకానికి వెలుగులా ఉన్నారు అని చెప్తున్నారు. ఏ మందిరానికి వెళ్ళండి, ఏ యొక్క చర్చికి వెళ్ళండి, ప్రస్తుత రోజుల్లో అక్కడ వచ్చేది 100 మంది భక్తులు ఉంటే, విశ్వాసులు ఉంటే, వారిలో కనీసం 70-80 మందికి డయాబెటిక్, బీపీ ఈ 2 కంపల్సరిగా ఉంటూ ఉన్నాయి. డయాబెటిక్ పేషెంట్స్ చాలామంది ఉంటారు. డాక్టర్లు వార్న్ చేస్తూ ఉంటారు, మీరు ఉప్పు అలాగే షుగర్ 2 కూడా తగ్గించాలి అని పదే పదే వాళ్ళకు చెప్తూ ఉంటారు. ఇక్కడ యేసుప్రభు ఏమని చెప్తున్నారు? మీలో ఉప్పదనాన్ని కోల్పోతే ఏం ప్రయోజనం లేదనే మాటలు కూడా మనం వింటూ ఉన్నాం. ఇది కూడా నిజమే. ఉప్పు అనేది ఒక మోతాదులో మన యొక్క శరీరంలో లేకపోతే మనము చనిపోతాం. ఉప్పు శాతం కూడా కొంత మేరకు మనకు అవసరం. అలాగే ఈ లోకానికి వెలుగు అంటున్నారు. లోకానికి వెలుగు అన్నప్పుడు మనకు యోహాను సువార్త గుర్తుకు రావాలి. యోహాను సువార్త 4వ అధ్యాయము మన్నించండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనము మనం చదువుకున్నట్లయితే, we have life from his light, we receive light from God, that is Christ, and in his light we will have life. This is the essence of thing. ఈరోజు సువార్తలో మీరు లోకానికి వెలుగు అంటున్నారు. మనం వెలుగువా లేకపోతే క్రీస్తు వెలుగా? క్రీస్తులో వెలుగును మనం ప్రతిబింబించుకుంటూ ఉన్నాం. క్రీస్తులో ఉన్న వెలుగు మనం పొందుతున్నాం. ఆ వెలుగును మనము పంచగలగాలి. ఆ వెలుగుతో మనం ప్రకాశించాలి అని దీని యొక్క అర్థం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రస్తుత రోజున మనం చాలామంది ఆర్టిఫిషియల్ లైట్ కింద ఉంటున్నాం. ఆర్టిఫిషియల్ లైట్ అంటే ఈ మొబైల్ లైట్ కావచ్చు, డిజిటల్ మీడియా లైట్ కావచ్చు, లేక ఎల్ఈడి లైట్ కావచ్చు. వీటి వల్ల మెలనిన్ అనేటువంటి హార్మోన్, మనలో ఉన్నటువంటి మెలనిన్ అనేటువంటి హార్మోన్ డ్యామేజ్ అయ్యి నిద్రకు మనం దూరం అయిపోతున్నాం. తద్వారా బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. తద్వారా మనకు చాలా శారీరకమైనటువంటి బాధలను, జబ్బులను ఎదుర్కొంటున్నాం. చాలామంది చిన్న వయసులోనే కంటి చూపు మందగించడం, బ్లర్ విజన్ రావడం, ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ లైట్ వల్ల మనకు వస్తూ ఉన్నాయి. చూడండి ఎంత వ్యతిరేకంగా. వీ సపోజ్ టు గెట్ లైఫ్ ఫ్రమ్ లైట్. యేసు ప్రభువు వసిగినటువంటి ఆ యొక్క వెలుతురు ద్వారా మనం జీవం పొందే వాళ్ళము. ఈ నవీన కాలంలో లైట్ వల్ల మనము కళ్ళు పోగొట్టుకుంటున్నాం. లైట్ వలన మన యొక్క నిద్రను పోగొట్టుకుంటాం. లైట్ వలన మన యొక్క బ్రెయిన్ను పోగొట్టుకుంటూ ఉన్నాము. ఇక్కడ మనము ఒక విషయాన్ని గమనించాలి. ఈ యొక్క కృత్రిమంగా ఆర్టిఫిషియల్గా వచ్చే అన్నీ కూడా మన జీవనాన్ని డ్యామేజ్ చేస్తూ ఉన్నాయి. ఇది కూడా నిజం. సహజంగా వచ్చేటువంటి లైట్ వల్ల మనం జీవాన్ని పొందుతున్నాం. మనమే కాదండి, బయట ఉన్నటువంటి సూర్యకాంతి వలన చెట్లు జీవాన్ని పొందుతున్నాయి. ప్రకృతిలోని క్రిమి కీటకాలు, జంతువులు, మనుషులు కూడా ఈ సూర్య రక్షణ వలన, సూర్య కాంతి వలన మనం ఏం పొందుతున్నాం? విటమిన్ డి పొందుతున్నాం. ఈ యొక్క సూర్యకాంతి వలన మనలో ఉన్నటువంటి డిప్రెషన్ వెళ్ళిపోతుంది అనేది డాక్టర్లు పదే పదే మనకు చెప్తున్నారు. మనం నిజమైనటువంటి ఈ వెలుతురులో ఉన్నప్పుడు మనం జీవం పొందుతాము. క్రీస్తు నుంచి వచ్చేటువంటి ఆ వెలుతురు ద్వారా మనం వెలుగు పొందాలని దీని యొక్క అర్థము. క్రీస్తు యొక్క వెలుగు మనం పొందినప్పుడు మనం జీవాన్ని పొందుతాము.
కృత్రిమంగా వచ్చేటువంటి ఈ యొక్క వెలుగుల్లో జీవించే మనమంతా కూడా నిజమైన వెలుతురును పొందడానికి ప్రయత్నం చేయాలి. సహజంగా వచ్చేటువంటి వెలుతురులో మనమంతా జీవించే బిడ్డలుగా ఉండటం మర్చిపోకూడదు ప్రియ దేవుని బిడ్డలారా. ఇక ఈ యొక్క ఉప్పును గురించి మనము ఎలా అర్థం చేసుకోవాలి? ఉప్పును గురించి మనం అర్థం చేసుకోవాలంటే యేసు ప్రభువు జీవించినప్పుడు ఈ ఉప్పు యొక్క అర్థము ఇది. ఉప్పు అంటే దాని యొక్క విలువ. ఉప్పు చిన్నగా మనం చూసినప్పుడు కూడా దాని యొక్క విలువ చాలా ఎక్కువ. ఎందుకంటే ఉప్పు లేకపోతే మనకు ఆ యొక్క టేస్ట్, రుచి అనేది మనకు కనిపించదు. యేసుప్రభు కాలంలో ఉప్పుకు వాల్యూ ఉండేది. ఉప్పు ప్రిజర్వేషన్ చేసేది. ఇప్పుడు ఊరగాయలు, పచ్చళ్ళు మనం పెట్టినప్పుడు వాటిని ఎక్కువ కాలం నిలువ చేయాలంటే ఉప్పును వాడేవారు. ప్రిజర్వేషన్ అంటారు. ఉప్పుకు మొట్టమొదటిగా వాల్యూ ఉండేది, తర్వాత రెండోదిగా ప్రిజర్వేషన్, దాన్ని నిలువ ఉంచేందుకు ఉప్పు ఉపయోగపడేది. అలాగే రుచి కోసం కూడా ఉప్పును వాడేవారు. ఈ 3 అర్థాలు జోడించి యేసు ప్రభువు ఈరోజు ఈ ఉప్పును మనకు బోధిస్తూ ఉన్నాడు. జీసస్ వాజ్ సేయింగ్, యు ఆర్ వాల్యుబుల్. మీరు విలువైన వాళ్ళు. ఉప్పుకు ఎలాగైతే విలువ ఉంటుందో, అది ఎంత చిన్నగా మనం చూసినా దాని విలువ ఎలా ఉంటుందో మనమంతా కూడా ఉప్పుతో సమానం. ఉప్పులాగా విలువ కలిగిన బిడ్డల్లా మనం ఉంటూ ఉన్నాము. రెండోదిగా, యు ప్రిజర్వ్ గుడ్నెస్ ఇన్ యువర్ ఫ్యామిలీ. మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో దేవుడి నుంచి పొందినటువంటి ఆ మంచితనాన్ని, వాత్సల్యాన్ని నిలువ ఉంచాలి. యు ప్రిజర్వ్ గుడ్నెస్ ఇన్ యువర్ ఫ్యామిలీ. మీ యొక్క కుటుంబాల్లో, మీ యొక్క జీవితాల్లో ఈ మంచిని పొందుపరుచుకొని జీవించాలి. ఇక మూడవదిగా, యు గివ్ టేస్ట్ టు లైఫ్ బై యువర్ లవ్. దేవుడి నుంచి వచ్చేటువంటి ప్రేమను పొంది జీవితానికి రుచి ఇవ్వాలి. యు గివ్ టేస్ట్ టు లైఫ్. ఈ భౌతికమైన జీవితాన్ని మనం జీవించేటప్పుడు మన జీవితానికి రుచి ఇవ్వాలి. ఆ రుచి ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని ప్రేమను మనం పరిపూర్ణంగా పొందినప్పుడు ఆ యొక్క రుచిని మన చుట్టుపక్కల ఉండేవారికి మనం జీవించే జీవితం ద్వారా ఇవ్వగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, గాడ్ బ్లెస్ యూ ఆల్. We will meet time to time, and don't forget to share my videos, like and subscribe. God bless you in the name of the Father and of the Son and of the Holy Spirit.